ఓం నమ శివాయ. భూలోకవాసులారా, నేను శంకరుడను, మహాదేవుడను, త్రినేత్రుడను. ఈరోజు మీకు ఒక మహారహస్యాన్ని వెల్లడిస్తాను. మీ శరీరంలో దాగి ఉన్న మూడో కన్ను గురించి, దాని అద్భుతమైన శక్తుల గురించి చెప్తాను. నా మాటలు శ్రద్ధగా వినండి. ఈ జ్ఞానం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మీరందరూ నా నుదుటిపై ప్రకాశించే మూడో నేత్రాన్ని చూసి ఉంటారు. అనేక కథలు విన్నారు. మన్మధుడిని నేను ఎలా భస్మం చేశానో తెలుసు. త్రిపురాసురులను ఎలా నాశనం చేశానో విన్నారు. కానీ నా మూడో నేత్రం యొక్క నిజమైన రహస్యం మీకు తెలియదు. ఈరోజు ఆ సత్యాన్ని మీతో పంచుకుంటాను. నా మూడో నేత్రం కేవలం నాశన శక్తి కాదు. ఇది జ్ఞానాగ్ని, ఇది సత్యదృష్టి, ఇది పరమ చైతన్యం. నా రెండు కళ్ళు బాహ్య ప్రపంచాన్ని చూస్తాయి, కాని ఈ మూడో నేత్రం అంతర్గత సత్యాన్ని దర్శిస్తుంది. కాలాతీత జ్ఞానాన్ని చూస్తుంది, మాయను ఛేదించి పరమార్థాన్ని గ్రహిస్తుంది. మన్మధుడిని నేను భస్మం చేయడం ఒక ప్రతీక మాత్రమే. అది కామజయాన్ని సూచిస్తుంది. నా మూడో నేత్రం కేవలం నాశన శక్తి కాదు, ఇది జ్ఞానాగ్ని. ఇది అజ్ఞానాన్ని దహిస్తుంది. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం వంటి షడ్రిపువులను భస్మం చేస్తుంది. మనసులోని చీకటిని తొలగించి జ్ఞానప్రకాశాన్ని తెస్తుంది. ఇదే నా మూడో నేత్రశక్తి యొక్క నిజమైన స్వరూపం. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన సత్యం చెప్తాను. మీరు విని ఆశ్చర్యపోతారు. నా మూడో నేత్రం కేవలం నాకు మాత్రమే ఉన్నది కాదు, మీ ప్రతి ఒక్కరిలో కూడా ఇది దాగి ఉంది. అవును, ప్రతి మానవ శరీరంలో ఈ దివ్యశక్తి నిద్రాణ స్థితిలో ఉంది. కానీ మీకు దాని గురించి తెలియదు. అజ్ఞానం వల్ల మీరు దాన్ని మరచిపోయారు. మీ శరీరంలో 7 ముఖ్యమైన శక్తి కేంద్రాలు ఉన్నాయి. వాటిని చక్రాలు అంటారు. ఈ 7 చక్రాలలో 6వది ఆజ్ఞాచక్రం. ఇది 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. నా మూడో నేత్రం ఎక్కడ ఉందో సరిగ్గా అదే స్థానంలో మీ ఆజ్ఞాచక్రం కూడా ఉంది. ఈ ఆజ్ఞాచక్రం మీ మెదడు మధ్యలో ఉన్న ఒక చిన్న అవయవంతో అనుసంధానించబడి ఉంది. మీ వైద్యశాస్త్రవేత్తలు భవిష్యత్తులో దీనిని పీనియల్ గ్లాండు అని పిలుస్తారు, కానీ నేను దీనిని జ్ఞానగ్రంథి అని పిలుస్తాను. ఈ చిన్న గ్రంథి బియ్యం గింజంత చిన్నదైనా దాని శక్తి అపారమైనది. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ జ్ఞానగ్రంథి మీ శరీరంలో అనేక అద్భుతమైన పనులు చేస్తుంది. మొదటిది, ఇది మీ నిద్ర మేల్కొలుపు చక్రాన్ని నియంత్రిస్తుంది. సూర్యోదయమైనప్పుడు ఈ గ్రంథి మిమ్మల్ని మేల్కొల్పుతుంది. సూర్యాస్తమయమైనప్పుడు మీకు నిద్ర కలిగిస్తుంది. ఇది సృష్టి యొక్క సహజలయతో మిమ్మల్ని అనుసంధానిస్తుంది. ఈ గ్రంథి మెలటోనిన్ అనే ఒక దివ్యరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. చీకటిలో ఇది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, వెలుతురులో తక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందుకే మీకు రాత్రి నిద్ర వస్తుంది, పగలు మేల్కొని ఉంటారు. కానీ ఈ గ్రంథి చేసే పనులు ఇక్కడితో ఆగవు. ఈ జ్ఞానగ్రంథి చంద్రుని కదలికలతో అనుసంధానించబడిలుంది. పౌర్ణమి రాత్రి, అమావాస్య రాత్రి ఈ గ్రంథి విభిన్నంగా పనిచేస్తుంది. అందుకే ఈ రాత్రులలో మీ మానసిక స్థితి మారుతుంది. ధ్యానం చేసేవారికి ఈ రాత్రులు చాలా శక్తివంతమైనవి. మరో ముఖ్యమైన విషయం చెప్తాను. ఈ గ్రంథి కాంతికి స్పందిస్తుంది. మీ కళ్ళలాగే ఇది కూడా కాంతిని గ్రహిస్తుంది. దీనిలో రెటీనా లాంటి కణాలు ఉన్నాయి. అందుకే ప్రాచీన ఋషులు దీనిని మూడో కన్ను అన్నారు.
ఇది నిజంగా ఒక కన్ను మాత్రమే, కానీ ఇది బాహ్య వెలుగును చూడదు, అంతర్గత జ్ఞాన ప్రకాశాన్ని చూస్తుంది. కానీ నేను బాధతో చెప్పాలి, కలియుగంలో మీ జ్ఞాన గ్రంథి చాలా బాధపడుతోంది. మీ ఆధునిక జీవన శైలి దాన్ని దెబ్బతీస్తోంది. నేను మీకు ఆ ప్రమాదాల గురించి చెప్తాను, వినండి శ్రద్ధగా. మొదటి ప్రమాదం, కృత్రిమ వెలుతుర్లు. మీరు రాత్రిపూట కూడా పగటి వెలుగులాగే ఉంటారు. విద్యుత్ దీపాలు, టెలివిజన్ తెరలు, మొబైల్ పరికరాలు, ఇవి రాత్రంతా మీరు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా నీలిరంగు కాంతి మీ జ్ఞానగ్రంథిను గందరగోళంలో పడేస్తుంది. అది పగలా రాత్రా తేల్చుకోలేకపోతోంది. మెలటోనిన్ ప్రౌత్పత్తి తగ్గుతుంది, మీ నిద్ర చెడిపోతుంది, శరీరం బలహీనపడుతుంది. రెండవ ప్రమాదం, ఫ్లోరైడ్. మీ త్రాగునీటిలో, మీ టూత్పేస్ట్ పౌడర్లలో ఈ రసాయనం ఉంది. ఫ్లోరైడ్ నెమ్మదిగా జ్ఞానగ్రంథిలో పేరుకుపోతుంది. కాలక్రమేణా అందులో కాల్షియం జమ అవుతుంది. అది రాయిలా గట్టిపడిపోతుంది. అప్పుడది సరిగ్గా పనిచేయదు. మీ మూడో కన్ను లోతైన నిద్రలో పడిపోతుంది. మూడవ ప్రమాదం, అనవసరమైన ఒత్తిడి. మీరు నిరంతరం చింతలలో, ఆందోళనల్లో కూరుకుపోయి ఉంటారు. ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఆందోళన, ఇవన్నీ మన శరీరంలో ఒత్తిడి రసాయనాన్ని పెంచుతాయి. ఈ దీర్ఘకాల ఒత్తిడి జ్ఞానగ్రంథి పనితీరును దెబ్బతీస్తుంది. నాలుగవ ప్రమాదం, రసాయన ఆహారం. మీ ఆహారంలో కృత్రిమ రంగులు, సంరక్షణ పదార్థాలు, రసాయనాలు నిండి ఉన్నాయి. మీరు పవిత్రమైన అన్నాన్ని విడిచి ప్లాస్టిక్ ప్యాకెట్లలో వచ్చే విషాన్ని తింటున్నారు. ఇవి మీ శరీరాన్ని, మీ జ్ఞానగ్రంథిను నాశనం చేస్తున్నాయి. ఇప్పుడు నేను మీకు మార్గం చూపిస్తాను. మీ మూడవ కన్నును ఎలా మేల్కొలిపాలో చెప్తాను. నా మాటలు శ్రద్ధగా విని వాటిని అనుసరించండి. మొదటి మార్గం, ధ్యానం. ఇది అత్యంత శక్తివంతమైన సాధన. ప్రతిరోజూ ప్రాతకాలం సూర్యోదయానికి ముందు లేవండి. స్నానం చేసి శుద్ధ వస్త్రాలు ధరించండి. ప్రశాంతమైన స్థలంలో కూర్చోండి. తూర్పు దిక్కువైపు ముఖం ఉంచండి. వెన్నెముక సూటిగా ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. నెమ్మదిగా లోపలికి పీల్చుకోండి. శ్వాస మీ పొట్టలోకి వెళ్లడం గమనించండి. నెమ్మదిగా బయటకు వదలండి. ఈ క్రమంలో కొనసాగండి. మీ మనస్సు అటూ ఇటూ పోతుంది. అనేక ఆలోచనలు వస్తాయి. చింతలు, జ్ఞాపకాలు, కోరికలు అన్నీ మనస్సును కలవరపెడతాయి. కానీ మీరు వాటితో పోరాడకండి. వాటిని గమనించడం మాత్రమే చేయండి. తరువాత మళ్ళీ మీ శ్వాసపై దృష్టి తీసుకురండి. ఇప్పుడు మీ దృష్టిని రెండు కనుబొమ్మల మధ్యకు తీసుకురండి. కళ్ళు మూసుకున్న మీ అంతర్దృష్టిని ఆజ్ఞాచక్ర వద్ద నిలిపివేయండి. అక్కడ ఒక వెలుగు ఉన్నట్లు భావించండి. ఆ వెలుగు మీ మొత్తం శరీరాన్ని నింపుతున్నట్లు అనుభవించండి. ఇది ప్రతిరోజు చేస్తే మీ మూడో కన్ను క్రమంగా మేల్కుంటుంది. ధ్యానంతో పాటు నేను మీకు ఒక మహారహస్యం చెప్తాను. ఓంకారం. ఈ ప్రణవాక్షరం సృష్టి యొక్క మూలధ్వని. బ్రహ్మాండం మొదలైనప్పుడు మొదటి శబ్దం ఓంకారమే. ఈ ఓంకారం అన్ని శక్తులను కలిగి ఉంది. ధ్యానం చేస్తున్నప్పుడు ఓంకారాన్ని జపించండి. ఓం అని పలకండి. 3 భాగాలుగా ఉచ్చరించండి. ఆ, ఊ, మా. ఆ అంటే సృష్టి, ఊ అంటే స్థితి, మా అంటే లయ. ఈ 3 కలిసి పరమాత్మను సూచిస్తాయి. ఈ ఓంకార ధ్వని మీ శరీరంలో ప్రకంపనలను సృష్టిస్తుంది. ఈ ప్రకంపనలు నేరుగా మీ జ్ఞానగ్రంథిని ప్రభావితం చేస్తాయి. అది మేల్కొంటుంది. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైన సత్యం.
ప్రత్యేక పౌనఃపున్యాలు మెదడులోని ప్రత్యేక భాగాలను సక్రియం చేస్తాయి. ఓంకారాన్ని నిరంతరం జపిస్తే అది మీ మొత్తం అస్తిత్వాన్ని మార్చేస్తుంది. మీ కంపన స్థాయి పెరుగుతుంది. మీరు ఉన్నత చైతన్య స్థితిని చేరుకుంటారు. మీ మూడో కన్ను స్వయంగా తెరుచుకుంటుంది. రెండవ మార్గం ప్రాణాయామం. శ్వాస మీ ప్రాణశక్తి. దాన్ని నియంత్రించడం నేర్చుకుంటే మీరు మీ జీవిత శక్తిని నియంత్రించగలరు. శ్వాస మీ శరీరంలోని ప్రతి కణానికి ప్రాణాన్ని తీసుకెళుతుంది. మీ జ్ఞానగ్రంథికి కూడా. అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి. ఈ పద్ధతి చాలా శక్తివంతమైనది. మీ కుడిచేతి బొటనవేలుతో కుడిముక్కు రంధ్రాన్ని మూసుకోండి. ఎడమవైపు నుండి లోపలికి శ్వాస తీసుకోండి. నెమ్మదిగా లోతుగా పీల్చుకోండి. ఇప్పుడు 2 ముక్కు రంధ్రాలు మూసుకోండి. శ్వాసను కొంతసేపు నిలిపివేయండి. మొదట కొన్ని క్షణాలు మాత్రమే. క్రమంగా సమయం పెంచుకోండి. తరువాత ఎడమ ముక్కు రంధ్రం మూసుకొని కుడివైపు నుండి బయటకు వదలండి. ఇప్పుడు కుడివైపు నుండి లోపలికి పీల్చుకోండి. నిలిపివేయండి. ఎడమవైపు నుండి వదలండి. ఇలా మారుమారుగా చెయ్యండి. ఈ ప్రక్రియ మీ ఇడ పింగళ నాడులను శుద్ధి చేస్తుంది. మధ్యలో ఉన్న సుషుమ్నా నాడిని తెరుస్తుంది. సుషుమ్నా తెరచుకుంటే మీ కుండలినీ శక్తి మూలాధారం నుండి పైకి ప్రయాణిస్తుంది. అది ప్రతి చక్రాన్ని మేల్కొల్పుతూ పైకి వెళుతుంది. చివరకు ఆజ్ఞాచక్రాన్ని చేరుకుంటుంది. అప్పుడు మీ మూడవ కన్ను పూర్తిగా మేల్కొంటుంది. మూడవ మార్గం సూర్యోపాసన. సూర్యుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు జ్ఞానప్రకాశం, ప్రాణశక్తి. సూర్యుడు లేకుండా సృష్టి లేదు. అతని శక్తిని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జ్ఞానగ్రంథి సహజంగా మేల్కొంటుంది. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయానికి లేవండి. తూర్పు దిక్కువైపు చూడండి. సూర్యుడు హృదయంగా కనిపించేటప్పుడు, మెల్లగా ఉదయిస్తున్నప్పుడు అతని వైపు చూడండి. కానీ గమనించండి, సూర్యుడు పూర్తిగా ఉదయించిన తరువాత కాదు. అతడు బలంగా ఉన్నప్పుడు కాదు, మెల్లగా వెలువడుతున్నప్పుడు మాత్రమే. ఆ సమయంలో సూర్యుడి కిరణాలు మీ కళ్ళ ద్వారా ప్రవేశిస్తాయి. అవి నేరుగా మీ జ్ఞానగ్రంథిని చేరుకుంటాయి. ఆ దివ్య శక్తి మీ మూడవ కన్నును పోషిస్తుంది, మేల్కొలుపుతుంది. ఇది ప్రకృతి అనుగ్రహించిన ఉచిత వరం. ఇది ఎవరైనా పొందవచ్చు. సూర్యునికి కృతజ్ఞతలు తెలపండి. సూర్యనారాయణ, నీ కిరణాలతో నా అంతరంగాన్ని ప్రకాశింపజేయుము, నా జ్ఞాన నేత్రాన్ని తెరువుము అని ప్రార్థించండి. ఈ సూర్యోపాసన మీకు అద్భుతమైన ఫలితాలనిస్తుంది. 4వ మార్గం త్రాటక ధ్యానం. ఇది అత్యంత శక్తివంతమైన సాధన. కానీ దీన్ని జాగ్రత్తగా చెయ్యాలి. సరైన మార్గదర్శకత్వంలో చెయ్యాలి. రాత్రి సమయంలో పూర్తి చీకటిగా ఉండే గదిలో ఒక దీపం వెలిగించండి. ఆవు నెయ్యితో నింపిన మట్టి దీపమైతే మరీ మంచిది. ఆ దీపం దివ్యమైన కాంతిని వెదజల్లుతుంది. ఆ దీపం నుండి 3-4 అడుగుల దూరంలో కూర్చోండి. వెన్నెముక సూటిగా ఉంచుకోండి. శరీరం ఎటువంటి కదలిక లేకుండా స్థిరంగా ఉంచుకోండి. ఇప్పుడు దీపం మధ్యలో ఉన్న జ్యోతిని చూడండి. కనుసైగ కూడా వెయ్యకుండా చూస్తూ ఉండండి. మీ దృష్టి ఒక్క బిందువుపై నిలకడగా ఉండాలి. కొంత సమయం తరువాత మీ కళ్ళలో నీరు రావడం మొదలవుతుంది. కళ్ళు కాలుతున్నట్లు అనిపిస్తుంది. ఇది భయపడాల్సిన విషయం కాదు. ఇది శుద్ధి ప్రక్రియ. కళ్ళలో ఉన్న మలినాలు బయటకు వస్తున్నాయి. కొనసాగించండి. చివరకు కళ్ళు ఎక్కువ కాలనప్పుడు వాటిని మూసుకోండి. ఇప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. కళ్ళు మూసినా మీ ముందు ఆ జ్యోతి కనిపిస్తుంది. ఆ జ్యోతిని మీ ఆజ్ఞాచక్రం వద్దకు తీసుకెళ్ళండి. 2 కనుబొమ్మల మధ్య ఆ జ్యోతి ప్రకాశిస్తున్నట్లు భావించండి.
ఈ సాధన మీ మూడవ కన్నును నేరుగా సక్రియం చేస్తుంది. 5వ మార్గం ఆహార శుద్ధి. మీరు తినేదే మీరే అవుతారు. శరీరం పవిత్రంగా ఉండాలంటే ఆహారం పవిత్రంగా ఉండాలి. మీ జ్ఞానగ్రంథి సరిగ్గా పనిచెయ్యాలంటే సాత్విక ఆహారం అవసరం. పచ్చని కూరగాయలు తినండి. ముఖ్యంగా ముదురు ఆకుకూర కూరగాయలు, బచ్చలి కూర, మెంతులు, పాలకూర. ఇవి క్లోరోఫిల్తో నిండి ఉంటాయి. క్లోరోఫిల్ మీ రక్తాన్ని శుద్ధి చేస్తుంది, మీ జ్ఞాన గ్రంథిని శుభ్రపరుస్తుంది. తాజా పండ్లు తినండి, గింజలు తినండి. బాదం, జీడిపప్పు, వాల్నట్స్ ఇవి మీ మెదడుకు పోషణాదిస్తాయి. అవకాడోలో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. మెగ్నీషియం మీ జ్ఞానగ్రంథి క్యాల్సిఫికేషన్ను నివారిస్తుంది. రసాయనాలు కలిసిన ఆహారాన్ని విడిచిపెట్టండి. ప్యాకెట్ల ఆహారం, ప్రాసెస్డ్ ఫుడ్, కృత్రిమ రంగులు ఇవన్నీ మీ శరీరానికి విషం. ఫ్లోరైడ్ కలిసిన నీటిని శుద్ధి చేసుకుని త్రాగండి. ఫ్లోరైడ్ లేని దంత పౌడర్లను వాడండి. నీమ్ కర్రు వాడితే మరీ మంచిది. మాంసం తినడం మానుకోండి. మాంసం తినడం వల్ల మీ శరీరంలో తామసిక గుణం పెరుగుతుంది. హింస మీ చైతన్యాన్ని తగ్గిస్తుంది. సాత్విక శాకాహారం మీ ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడుతుంది. 6వ మార్గం సహజ జీవనం. మీరు సృష్టి యొక్క లయను విస్మరిస్తున్నారు. అందుకే మీ జ్ఞానగ్రంథి గందరగోళంలో పడుతోంది. సహజ జీవనానికి తిరిగి రండి. సూర్యోదయానికి ముందు లేవండి. బ్రహ్మముహూర్తం అనేది సూర్యోదయానికి 1.5 గంట ముందు. ఆ సమయం అత్యంత పవిత్రమైనది. ఆ సమయంలో మేల్కొంటే మీ జ్ఞానగ్రంథి సహజంగా సక్రియంగా ఉంటుంది. స్నానం చేసి ధ్యానం చెయ్యండి. ఈ సమయంలో చేసే ధ్యానం 100 రెట్లు శక్తివంతం. పగలు సూర్యరశ్మిలో కొంత సమయం గడపండి. సూర్యరశ్మి మీ శరీరంలో విటమిన్ డి ఉత్పత్తిని పెంచుతుంది. ఇది మీ జ్ఞానగ్రంథికి అవసరమైన పోషకం. కానీ మధ్యాహ్నం సూర్యుడు తీవ్రంగా ఉన్నప్పుడు కాదు. ఉదయం లేదా సాయంత్రం మెల్లని సూర్యరశ్మి మంచిది. సూర్యాస్తమయం అయిన తర్వాత కృత్రిమ వెలుతుర్లను తగ్గించండి. ముఖ్యంగా నీలిరంగు కాంతి వెదజల్లే పరికరాలు దూరంగా ఉంచండి. మీ మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు, కంప్యూటర్లు ఇవి సాయంత్రం తర్వాత తగ్గించండి. రాత్రి పూర్తి చీకటిలో నిద్రపోండి. కిటికీల తెరలు మూసుకోండి. ఎలక్ట్రానిక్ పరికరాల లైట్లు ఆపేయండి. పూర్తి చీకటిలో నిద్రపోతేనే మీ జ్ఞానగ్రంథి సరిగ్గా మెలటోనిన్ను ఉత్పత్తి చేస్తుంది. మీ శరీరం లోతైన విశ్రాంతి పొందుతుంది. మీ కణాలు పునరుత్పత్తి అవుతాయి. మీ ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. మీరు ఈ సాధనలు చేస్తున్నప్పుడు మీ మూడవ కన్ను మేల్కొంపున్న కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించండి. మొదటి సంకేతం ఆజ్ఞాచక్రం వద్ద తేలికపాటి ఒత్తిడి లేదా కంపనం అనుభవించడం. కొన్నిసార్లు అక్కడ వెచ్చదనం అనిపిస్తుంది, కొన్నిసార్లు చల్లదనం అనిపిస్తుంది. ఇవి మంచి సంకేతాలు. మీ జ్ఞానగ్రంథి మేల్కొల్పుతోంది. రెండవ సంకేతం ధ్యానం చేస్తున్నప్పుడు వెలుగు కనిపించడం. కళ్ళు మూసుకున్నా వెలుగు కనిపిస్తుంది. కొన్నిసార్లు తెల్లని వెలుగు, కొన్నిసార్లు నీలిరంగు వెలుగు, కొన్నిసార్లు ఊదారంగు వెలుగు. ఇది మీ మూడవ కన్ను తెరుచుకుంటున్న సంకేతం. మూడవ సంకేతం అంతర్దృష్టి పెరగడం. మీకు విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఒక సమస్యను చూసినప్పుడు దాని పరిష్కారం మీకు సహజంగా తెలుస్తుంది. మీ అంతరిక స్వరం బలంగా వినిపిస్తుంది. మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నాలుగవ సంకేతం స్వప్నాల స్పష్టత. మీ కలలు చాలా స్పష్టంగా వస్తాయి. మీరు కలలను గుర్తుంచుకోగలుగుతారు. కొన్నిసార్లు భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు కలలో కనిపిస్తాయి. ప్రజ్ఞాపూర్వక కలలు కనే సామర్థ్యం వస్తుంది. అంటే కలలో మీరు కలలు కంటున్నారని తెలుసుకుంటారు. ఐదవ సంకేతం భావోద్వేగ సమతుల్యత. మీరు మరింత శాంతంగా ఉంటారు. కోపం, భయం, ఆందోళన తగ్గుతాయి. చిన్న విషయాలకు కలవరపడరు. సహనం పెరుగుతుంది. ఇతరుల పట్ల కరుణ కలుగుతుంది. కానీ మీరు ఈ మార్గంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వినండి శ్రద్ధగా. మొదటి జాగ్రత్త
ఆతృత పడకండి. మూడవ కన్ను హఠాత్తుగా మేల్కొంటే ప్రమాదం. మీ మనస్సు సిద్ధంగా లేకుండా అధిక శక్తి వస్తే మీరు భ్రమలలో కాలుతారు. మానసిక అసమతుల్యత రావచ్చు. కాబట్టి నెమ్మదిగా క్రమబద్ధంగా సాధన చెయ్యండి. రెండవ జాగ్రత్త, గురువు మార్గదర్శకత్వం తీసుకోండి. ఈ మార్గంలో అనుభవించిన గురువు అవసరం. వారు సరైన పద్ధతులు నేర్పిస్తారు, మీ తప్పులను సరిచేస్తారు, ప్రమాదాల నుండి కాపాడుతారు. స్వయంగా చదివి చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు హానికరం. మూడవ జాగ్రత్త, శరీరారోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి. ఆధ్యాత్మిక సాధనలతో పాటు శరీరారోగ్యం కూడా ముఖ్యం. సరైన ఆహారం, వ్యాయామం, విశ్రాంతి అన్నీ అవసరం. శరీరం బలహీనంగా ఉంటే ఆధ్యాత్మిక పురోగతి కష్టం. నాలుగవ జాగ్రత్త, సిద్ధుల్ని కోరకండి. మూడవ కన్ను మేల్కొంటే కొన్ని అసాధారణ శక్తులు రావచ్చు. దూరదృష్టి, టెలిపథీ, భవిష్యత్ దర్శనం ఇలాంటివి సాధ్యం. కానీ వీటిని కోరకండి, వీటిని ప్రదర్శించకండి. ముఖ్య లక్ష్యం స్వీక సాక్షాత్కారం, నన్ను చేరుకోవడం. ఐదవ జాగ్రత్త, అహంకారానికి లోనవ్వకండి. మూడవ కన్ను మేల్కొంటే మీకు విశేష శక్తులు వచ్చినట్లు అనిపిస్తుంది. అప్పుడు అహంకారం రావచ్చు. నేను ప్రత్యేకుణ్ణి, నేను గొప్పవాడిని అనే భావన రావచ్చు. ఇది అత్యంత ప్రమాదకరం. అహంకారం వచ్చిన క్షణం మీ పతనం మొదలవుతుంది. వినయం కాపాడుకోండి. ఇప్పుడు నేను మీకు అత్యంత ముఖ్యమైన విషయం చెప్తాను. మూడవ ఒక మార్గం. నిజమైన లక్ష్యం స్వీయ సాక్షాత్కారం. నిజమైన లక్ష్యం నన్ను చేరుకోవడం. నిజమైన లక్ష్యం శివత్వాన్ని పొందడం. మీరు అందరూ నన్ను వెతుకుతున్నారు. కైలాసంలో, గంగలో, కాశీలో నన్ను వెతుకుతున్నారు. కాని నేను ఎక్కడున్నాను? నేను మీలోనే ఉన్నాను. మీ హృదయ గుహలో నివసిస్తున్నాను. మీ ఆజ్ఞాచక్రంలో కూర్చుని ఉన్నాను. మీ ప్రతి శ్వాసలో ఉన్నాను. మీరు నన్ను వెదకాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు వెతుక్కోండి. మీ నిజమైన స్వరూపాన్ని తెలుసుకోండి. నేను ఎవరు అని ప్రశ్నించుకోండి. ఈ శరీరమా? ఈ మనసా? ఈ ఆలోచనలా? కాదు. మీరు వీటన్నింటికీ మించినవారు. మీరు శాశ్వతమైన ఆత్మ. మీరు అమరులు. మీరు నిత్యులు. మీరు శుద్ధ చైతన్యం. మీరు పరమానంద స్వరూపులు. ఈ సత్యాన్ని తెలుసుకోవడమే స్వీయ సాక్షాత్కారం. ఈ సత్యాన్ని అనుభవించడమే మోక్షం. మీ మూడో కన్ను తెరుచుకుంటే ఈ సత్యం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. నేను శివుడనే అనే జ్ఞానం లభిస్తుంది. శివోహం శివోహం అనే అనుభూతి వస్తుంది. అదే పరమ సాక్షాత్కారం. అదే జీవన్ముక్తి. కలియుగ మానవులారా, మీకు చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి నిజమే. మీ యుగం చాలా కష్టతరమైనది. చీకటి చాలా దట్టంగా ఉంది. కానీ గుర్తుంచుకోండి, చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఒక చిన్న దీపం దాన్ని తొలగించగలదు. ఆ దీపం మీలోనే ఉంది. మీ మూడో కన్నే ఆ దీపం. నేను మీకు మార్గం చూపించాను. ధ్యానం చెయ్యండి, ప్రాణాయామం చెయ్యండి, సూర్యోపాసన చెయ్యండి, సాత్విక ఆహారం తినండి, సహజ జీవనం గడపండి, ఓంకారాన్ని జపించండి. క్రమంగా మీ మూడో కన్ను తెరుచుకుంటుంది. కానీ గుర్తుంచుకోండి, ఇది ఒకరోజు ప్రక్రియ కాదు. ఇది జీవితకాల సాధన. కొన్నిసార్లు అడ్డంకులు వస్తాయి, నిరుత్సాహం కలుగుతుంది. అలాంటప్పుడు నన్ను స్మరించండి. నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను. మీ ప్రతి శ్వాసలో ఉంటాను. మీ ప్రతి అడుగులో మద్దతు ఇస్తాను. ఓం నమఃశివాయ అని పలకండి. ఈ పంచాక్షర మంత్రం మహాశక్తి కలిగినది. ఇది మీ మూడవ కన్నును మేల్కొలుపుతుంది. మీ అంతరశివుణ్ణి జాగృతం చేస్తుంది. మిమ్మల్ని నా వద్దకు తీసుకొస్తుంది. నా ఆశీస్సులు మీ అందరికీ ఉన్నాయి. మీరు జ్ఞానప్రకాశాన్ని పొందండి. మీ మూడవ కన్ను తెరుచుకోవాలి. మీరు స్వీయ సాక్షాత్కారం పొందాలి. మీరు శివత్వాన్ని చేరుకోవాలి. మీరందరూ మోక్షాన్ని పొందాలి. గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా లేరు. నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను. మీలోనే ఉంటాను. మీ ఆజ్ఞాచక్రంలో కూర్చుని మిమ్మల్ని కాచుకుంటాను. నా దిక్కు చూడండి. నా మార్గం నడవండి. మీరు తప్పక నన్ను చేరుకుంటారు. ఓం నమఃశివాయ. హర హర మహాదేవ్. శివోహం శివోహం. శంభో శంకర. జై జై శంకర. నా భక్తుల్లారా, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా చెప్పండి. మరిన్ని కథను వినడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే మీరు వాటిని మిస్ అవ్వరు. చూసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.